ఉప నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ అధ్యక్షతన 220 మందికి రంజాన్ తోప అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ నాగరాజు పాల్గొని తోప పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఎస్ఐని పూలమాల వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో శశి, రాంబాబు, చాంద్ పాషా, గౌజ్ పాషా, కార్తీక్, నవీన్, రామ్, అంజనేయుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే ముస్లిం సోదరులు ఉన్నారో మా మల్లాపురం డివిజన్లో వాళ్ళకి ఈరోజు తోఫా అంటే మాతోటి అయిన చిన్న కానుక వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. 220 మందికి మేము ఈరోజు ఈ తోఫా ఇస్తున్నాము. దీనికి వచ్చిన మా ముస్లిం సోదరులకు కూడా మా తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. మా చీఫ్ గెస్ట్గా వచ్చిన మా ఎస్ఐ గారికి కూడా మా మాట మన్నించి వచ్చినందుకు సంతోషం. సార్ కూడా ఒక 2 మాటలు ఆయన చెప్పాలని అడుగుతున్నాం. ఈరోజు మల్లాపూర్లో ఉన్నటువంటి ముస్లింలందరికీ రంజాన్ సందర్భంగా వాళ్ళు పండుగ మంచిగా జరుపుకోవాలని ఏదైతే తోఫా ఉందో అది ఇవ్వడం జరుగుతున్నది. గ్రామ సంబంధించి చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచింది కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ లాక్డౌన్ సందర్భంలో ఎవరు కూడా వాళ్ళ పనులకి వెళ్ళలేని సందర్భం ఉన్నది కాబట్టి రేపు వాళ్ళు పండగ ఏదైతే ఉన్నదో అది మంచిగా జరుపుకోవాలని తనకు చేతనైనటువంటి సహాయాన్ని మానవతా దృక్పథం చేస్తున్నందుకు ఎవరైతే దీని దాతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీనికి చేయూతనిస్తూ సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉన్నదో అదే అందరూ పాటిస్తూ మంచిగా జరుపుకోవాలి. రేపు జరిగే కార్యక్రమాలు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ కరోనా ఏదైతే ఉన్నదో ఆ కరోనా మహమ్మారిని మన నుంచి దూరంగా పారదోలాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను.
లాక్డౌన్ ఏదైతే కరోనా వ్యాధి మన దేశానికి భారతదేశానికి రావడం జరిగిన రోజు మనకు లాక్డౌన్ నిర్ణయించిన రోజు మార్చి 22 నుంచి ఈరోజు మే 24 తారీఖు వరకు ఈరోజు వరకు కూడా మేము దాదాపు ఒక 1100 మందికి మేము నిత్యావసర సరుకులు ఒక వారం రోజులకు సరిపోయే సరుకులు ఈరోజు వరకు 1100 మందికి మేము ఈరోజు వరకు ఇవ్వడం జరిగింది. ఇంకా మరియు మళ్ళీ ఒక 200 మంది లాక్డౌన్ లాస్ట్ రోజు నాడు ఇంకొక 200 మందికి ఇస్తామని చెప్పి మా యూత్ పిల్లలు మేము అందరం కలిసి నిర్ణయించబడింది. లాక్డౌన్ స్టార్ట్ అయిన నుంచి మేము ఫస్ట్ ఒక 300 మందికి డైలీ 30 డేస్ డైలీ అన్నం ప్యాకెట్స్ ప్రొవైడ్ అంటే అన్నం ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. ఒక 1100 మందికి రైస్ 1 వీక్ జరిపే రైస్ ఇచ్చినాము. రేపు 29 తారీఖు వరకు కూడా మళ్ళీ ఇస్తామని చెప్పి మీకు చెప్తా ఉన్నాము. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరిమణులకు పండుగ కానుకగా ఇఫ్తార్ ఇంతకుముందు అంటే ఇఫ్తార్ ప్రతి రంజాన్ మాసం స్టార్ట్ అయిన రోజు నుంచి 29 రోజులు ఇఫ్తార్ ఏదో విధంగా ఇఫ్తార్ ఇచ్చేటోళ్ళము. ఈరోజు అది లేదు కాబట్టి లాక్డౌన్ కాబట్టి గుడులు బడులు అన్ని సెలవులు ఉన్నాయి కాబట్టి మేము మా ద్వారా అయిన సహాయము ఇఫ్తారు ఇచ్చే విధంగా కాకుండా ఒక తోఫా టైపు మేము ఈరోజు ముస్లిం సోదరిమణులకు ఇవ్వడం జరిగింది. సేమియా మరియు రైసు, పాల ప్యాకెటు, చక్కెర, గోధుమ పిండి ఒక 12 రకాల ఐటెంలు మేము ఈరోజు మా ముస్లిం సోదరులకు మా మల్లాపురం డివిజన్ ముస్లిం సోదరిమణులకు ఇవ్వడం జరిగింది. మల్లాపురం 5th డివిజన్ ముస్లిం సోదరిమణులకి ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. మరియు ఈరోజు మా నాచారం పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన ఎస్ఐ నాగరాజు గారికి మరియు మా మల్లాపురం డివిజన్ యావత్ ప్రజలకి ముస్లిం సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు.